పాఠశాల లోపల పాఠశాల విద్యాశాఖ మరియు ఈ హరిత విప్లవ మండలి కలిసి పాఠశాల స్కూల్ లోపల YELP అని ఒక ప్రోగ్రామ్ పెట్టింది సార్. దాని పేరు యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ అని. అంటే పిల్లల్ని భూమిని కాపాడే దిశ లోపల తయారు చేయాలనిపిస్తుంది ఒక గ్రూపులు తయారు చేశారు పిల్లల్ని. సో ఆ పిల్లలు దాన్ని కూడా మెంటర్గా ఉన్నాను. నారాయణపేట జిల్లాలో మొత్తం నేను ఆ మెంటర్స్ చూస్తుంటాను అక్కడ. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏర్పడిన విత్తనాల పండుగ అనేది కూడా తెలంగాణలోనే మొట్టమొదటిసారి సార్ ఇది. అంటే అంతరించిపోతున్న అనేక రకాల విత్తనాలు ఇక్కడ చూడగలుగుతున్నాం మేము. ఒడిశా, తమిళనాడు అంటే మన దేశీయ విత్తనాలు అన్నీ అంతరించిపోయి హైబ్రిడైజేషన్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడానికి మనకి ఏం చేశారంటే కొత్త విత్తనాలు వచ్చేసారు మార్కెట్లోనికి. సో దేశీయ విత్తనాలు క్రమంగా అంతరించిపోయి ఈ మాఫియా అంటే ఈ యొక్క విత్తనాల మాఫియా విత్తనాల యొక్క మార్కెట్ చేసే యొక్క వ్యాపారులు వచ్చేసి ఏం చేశారంటే దేశీయ విత్తనాలు క్రమంగా పక్కకు పంపించేసి మనకు హైబ్రిడ్ విత్తనాలు తీసుకొచ్చారు. అంటే మనం కొనే విధంగా తయారు చేశారు. ఒకప్పుడు పూర్వం మనం పరిశీలిస్తానంటే మన పంట పండినప్పుడు దాని లోపల ఉన్న పెద్ద పెద్ద కంకులు కానీ పెద్ద పెద్ద వెన్నులు కానీ తీసుకొని విత్తనాలుగా తర్వాతి పంటకు మనం ఉపయోగించుకునే వాళ్ళం. సో విత్తనాలు ఎవరి దగ్గర బాగుంటే తీసుకొచ్చి పెట్టుకునే వాళ్ళం, విత్తనాలు భద్రపరచుకునే వాళ్ళం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే విత్తనాలు లేవు, ఆ భద్రపరచుకునే విధానం తెలియదు, డైరెక్ట్ పాకెట్లో కొనుక్కొచ్చి పాకెట్లో ఉంటాయనే విషయం ఉంది. పిల్లలు కూడా ఏ బియ్యం ఏడు దొరుకుతాయంటే సూపర్ మార్కెట్ దొరుకుతాయి, జొన్నలు ఏడు దొరుకుతాయి సూపర్ మార్కెట్ అనే పరిస్థితి ఎదిరిపోయింది. సో విత్తనాలు భద్రపరచుకోవడానికి మరియు విత్తనాల గురించి వాటి యొక్క ఔన్నత్యం తెలుసుకోవడానికి దేశీయ విత్తనాల లోపల ఉన్న పోషకాల విలువలు తెలుసుకోవడానికి ఇది చక్కని వేదిక సార్. చాలా బాగా ఏర్పరిచారు. తమిళనాడు, ఒరిస్సా ప్రాంతాల నుంచి చాలామంది విత్తనాలు మీరు చూడని విత్తనాలు చాలా చూసాం సార్ ఇక్కడ. సో కొన్ని వేల రకాలు ఒక 122 రకాల వరి విత్తనాలు ఉన్నాయి సార్. ఇప్పటికి చాలా అంతరించిపోయినాయి సార్. కాబట్టి వాళ్ళకు ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆ విత్తనాలు కాపాడి ఇక్కడ మనకు షేర్ చేయడానికి వచ్చారు వాళ్ళు. సో ఈ వేదిక ఏమవుతుందంటే కొత్త విత్తనాలు పరిచయం చేయడము, ఇక్కడ ఉన్న సంస్కృతిని వాళ్ళు తెలుసుకోవడం, వాళ్ళ సంస్కృతి మనం తెలుసుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది సార్. ఈ అంతరించిపోతున్న ఈ విత్తనాలను మనం కాపాడుకునే దిశ లోపల ఇలాంటి ప్రోగ్రామ్స్ మనకు ఎంతో తోడ్పడుతుంటాయి. మేము పాఠశాల స్థాయి లోపల ఎందుకంటే మా దగ్గర పిల్లలు ఉంటారు కాబట్టి భవిష్యత్తు వాళ్ళదే, మరి వాళ్ళకు ఏమంటారు బాధ్యత కూడా వారిదే అని గుర్తు చేస్తూ మేము పాఠశాల స్థాయి లోపల ఇలాంటి విత్తన పండుగలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మీ జిల్లా వ్యాప్తంగా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రామ్ అయినా పడి పాఠశాలలు తెరిసే జూన్లో పాఠశాలలు తెరిసే లోపల మేము ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసి పాఠశాల స్థాయి లోపల, గ్రామ స్థాయి లోపల, జిల్లా స్థాయి లోపల అక్కడ లభించే విత్తనాలు చూసి ఇలా ఒక పండుగ ఏర్పాటు చేసి ఆ విత్తనాల యొక్క ఔన్నత్యం ఏమిటి, మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏముంది, దాంట్లో ఉన్న పోషకాలు ఏంటివి అనే విషయం పిల్లలకు తెలియజేసి ఒక అవగాహన తయారు చేసి ఆ పిల్లలందరినీ కూడా ఒక గ్రీన్ సోల్జర్స్గా అంటే విత్తనాలు కాపాడుకునే భూమిని కాపాడుకునే ఒక పౌరులుగా తీర్చిదిద్దాలని మేము అనుకుంటున్నాం సార్. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు